నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బి. లక్ష్మీ గాయత్రి గారు రచించిన రిటైర్మెంట్ అనే కథ విందామా? పండక్కి అమ్మని నాన్నని అమ్మని పిలుద్దామనుకుంటున్నాను. రాత్రి భోజనాలేక తిరిగి కూర్చుని టీవీ చూస్తూ అన్నాడు ఫణి. అప్పుడే పనంతా ముగించుకొని వచ్చి రిలాక్సింగ్గా కూర్చున్న కుముద ముఖం తక్షణమే మాడిపోయింది. భర్తకి ఏ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా టీవీ చూస్తూ కూర్చుంది గాని మనసులో అగ్గిరవ్వలు రాజుకుంటున్నాయి ఆమెకి. తాను పని ఇద్దరు ఉద్యోగస్తులు, ఉన్నది ఒక్కతే పిల్ల అయినా ముగ్గురితోనే పని తెమిలి చావడం లేదు. తన తోటి ఉద్యోగస్తురాళ్లలో చాలా మంది అత్తగాళ్లను అమ్మలను దగ్గర పెట్టుకుని ఉన్నారు. వాళ్ళంతా పనిలో బోలెడంత సహాయంగా చేస్తారట. అంచేత ఆఫీస్కి చక్కగా తయారై హాయిగా వస్తారు. వెళ్ళడానికి కూడా తనలా చిందులు తొక్కరు. కులాసాగానే కబుర్లు చెప్పుకుంటూ దారిలో ఏ ఐస్ క్రీమ్ తింటూ శుక్రవారాల్లో చిన్న చిన్న షాపింగ్లు చేసుకుంటూ వెళతారు. తనకి మాత్రం అంత అదృష్టం లేదు. మామూలుగా గంటసేపు ఉండే పని అత్తమామలు వస్తే రెట్టింపు అవుతుంది. కూరలు తరగడం తప్ప అత్తగారు మరే పని చేయదు. తల్లి కొడుకులు ఇద్దరు కూర్చొని ఏనాటివో క్రీస్తుపూర్వం నాటి కబుర్లు మొదలు పెట్టారంటే తాను అన్ని వండి పళ్ళాల్లో వడ్డించి పిలిచేదాకా ఈ లోకంలో ఉండరసలు. గుడ్డిలో మిల్ల ఏమిటంటే అత్తగారు కూడా ఉద్యోగస్తురాలే, గవర్నమెంట్ టీచర్. అంచేత సెలవులు ఇచ్చినప్పుడే వస్తారు. సెలవులు అయిపోగానే వెళ్ళిపోతారు. మామగారు రిటైర్ అయి ఏడాదవుతుంది. అత్తగారికి మరో 2 ఏళ్ళు రిటైర్మెంట్ అట. ఆవిడ రిటైర్ అయిపోతే ఇహ పర్మనెంట్గా తమ దగ్గరే వచ్చేస్తారేమోనన్న బెంగ తనకి అప్పుడప్పుడు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల్ని పండక్కి పిలుస్తానని చెప్పగానే కుముద ముఖం మాడిపోవడం చూస్తూనే ఉన్నాడు ఫణి. అమ్మ నాన్న వస్తే నీకేమిటి బాధ? సూటిగానే అడిగాడు. కుముద వెంటనే ఫట్టుమని జవాబు చెప్పలేదు. ఒక నిమిషం మౌనంగా ఉండిపోయి తర్వాత శాంతంగానే, నాకు బాధేమీ లేదు. కానీ మీరు కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోండి. నేను ఖాళీగా ఇంట్లో కూర్చోడం లేదు. రోజుకి 30 కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తున్నాను. తెల్లవారుజామున 5ంటికి నిద్రలేస్తే రాత్రి 10 గంటల వరకు నాకు క్షణం అంటే క్షణం కూడా తీరుబాటు ఉండదు, విశ్రాంతి ఉండదు. నా కొలీగ్స్లో చాలా మంది అత్తగాళ్లను అమ్మలను దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు వీళ్ళకి కొండంత సాయం. మన ఇంట్లో జరుగుతున్నది మీకు తెలిసింది కాదు. మీ అమ్మగారు కూరలు తరగడం తప్ప మరే పని చెయ్యరు. కనీసం పిల్ల పని కూడా చూడరు. ఎంతసేపు కబుర్లు, టీవీ అంతే. ఇద్దరు మనుషుల్ని కూర్చోబెట్టి పని చేయడం అంటే ఎంత కష్టమో ఒక్కసారి మీరు చేసి చూడండి, తెలుస్తుంది. మా అమ్మ కూడా ఉద్యోగస్తురాలే. వీలైనప్పుడల్లా నా దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్పులో కాళ్ళు పెట్టేదాకా ఎలా పని చేస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు. అలా మీ అమ్మగారు ఒక్కసారైనా చేశారా? ఒకవేళ ఆవిడికి గనక కూతురుంటే కూతురు దగ్గర చేసేవారేమో. ప్రస్తుతం కోడల్ని నా దగ్గర మాత్రం ఇటు పుల్ల అటు పెట్టడం లేదు. నేను మొహం మార్చుకోవడమే కనిపిస్తుంది మీకు. నేను పడుతున్న కష్టం తెలియదు అంటూ ఫణికి మరిక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది. ఎప్పుడు లేనిది కుముద అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే ఫణి ఏమీ అనలేకపోయాడు. నిజమే, తన తల్లి పని చెయ్యదు. ఇప్పటి వరకు తను కూడా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. అత్తగాళ్ళు అమ్మలు వచ్చి ఉద్యోగస్తురాలైన తమ పిల్లలకి బోలెడంత సాయంగా ఉంటారన్న కుముద మాటల్లో అబద్ధం అవంతా కూడా లేదు. తన కొలీగ్స్ దగ్గర తాను కూడా వింటున్నాడు. నెలల కిందట తన కొలీగ్ మధు వాళ్ళ ఆవిడ కలిసి పిల్లలిద్దరిని మధు తల్లిదండ్రులకి అప్పచెప్పేసి ఏదో రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకుని వాళ్ళ మ్యారేజ్ డే హాయిగా సెలబ్రేట్ చేసుకుని వచ్చారు. మా అమ్మ చాలా కోఆపరేటివ్గా ఉంటుంది అని తరచు చెబుతూ ఉంటాడు మధు. తల్లి చేసిన పులిహోర, పొప్పట్లు వగైరాలు తీసుకొచ్చి నలుగురికి రుచి చూపిస్తూ ఉంటాడు. తన తల్లి కాత్యాయని మంచిదే. కోడల్ని గాని బియ్యంకుడాల్ని గాని ఏ రకంగానూ సతాయించే మనిషి కాదు. నయా పైసా కట్నం గాని లాంఛనాలు గాని ఆశించకుండా కుముదాని కోడల్ని చేసుకుంది. ఉద్యోగస్తురాలు కావడం వల్ల ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తుంటే వచ్చే ఇబ్బందులు కూడా ఆవిడకి బాగానే తెలుసు. మరెందుకు అమ్మ కుముదకి సహాయం చేయడం లేదు? పెళ్ళైన 7 ఏళ్లకి తొలిసారిగా ఆ ప్రశ్న వేసుకున్నాడు ఫణి. ఎంత ఆలోచించినా అతడికి జవాబు దొరకలేదు. అమ్మకి బద్ధకం. అమ్మ పైకి కుముదంటే ఇష్టంగా ఉన్నా లోలోపల కోడలికి సహాయం చేయడం ఆవిడకి ఇష్టం లేదు. ఒకవేళ కూతురుంటే కూతురింట్లో పని చేసేదేమో. ఇలాంటి జవాబులు ఫణికి నచ్చలేదు సరికదా, చిరాకు కలిగించాయి. అప్పటికి ఆ ఆలోచన వదిలేసి వెళ్ళి పడుకున్నాడు. పండగ రాను వచ్చింది, వెళ్ళను వెళ్ళింది. ముందన్నట్టు ఫణి తల్లిదండ్రుల్ని రమ్మని పిలవలేదు. వీళ్ళనే రమ్మని కాత్యాయని ఫోన్ చేసింది గాని సెలవు కుదరదని చెప్పేశాడు ఫణి. రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి. భర్తలో కనిపించిన చిన్న మార్పు చూసి కుముద ఆనందించింది. ఇలా ఉండగా జనవరి నెలాఖరులో కుముదకి జ్వరం వచ్చింది. ఏదో ఏదో టాబ్లెట్ వేసుకుంది గాని తగ్గకపోయేసరికి తప్పనిసరిగా తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న
లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ కుముద ఛాతీ మీద స్టెచ్ పెట్టి చూసి ఏదో అనుమానంతో ఆమెను బ్లౌజ్ విప్పమని రొమ్ములు పరిశీలించి టెస్ట్‌కి పంపించింది. యథాలాపంగా టెస్ట్ చేయించుకున్న కుముద రిపోర్టు చూసి కుప్పకూలిపోయింది. ఆమెకి రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టు రిపోర్ట్ ధృవీకరించింది. రిపోర్ట్ ముందు పెట్టుకొని ఏడుస్తున్న భార్యని ఎలా ఓదార్చాలో ఫణికి అర్థం కాలేదు. అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు. మర్నాటికల్లా కుముద తల్లి వచ్చింది. ఆవిడ వస్తూనే కూతుర్ని కౌగిలించుకొని తను వెక్కి వెక్కి ఏడ్చింది. మన ఇంట వంట లేని రోగం నీకెలా వచ్చిందే? చిన్న పిల్లవి, ముందు ముందు నీకెలాగే అంటూ ఏడుస్తున్న తల్లిని చూసేసరికి కుముదకి ఎక్కడలేని గాబరా పుట్టుకొచ్చింది. ఆవిడ 2 రోజులు ఉంది. ఆ 2 రోజులు కుముదని కాళ్ళు కింద పెట్టనివ్వకుండా సమస్తం తానే చేసింది. కుముద తన పరిస్థితిని కుమిలిపోతూ 24 గంటలు మంచం మీదే గడిపింది. లేడీ డాక్టర్ చెప్పిన ప్రకారం కుముదకి ఆంకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ గురించి మాట్లాడమని తను వెళ్ళి ఆఫీస్లో మాట్లాడి లాంగ్ లీవ్ పెట్టుకొని వస్తానని ఫణికి చెప్పి 3వ రోజు ఉదయాన్నే వెళ్ళిపోయింది కుముద తల్లి. అత్తగారు వెళ్ళిన తర్వాత ఫణి భార్య దగ్గరికి వచ్చి భయంగానే, అమ్మ వస్తుంది కుముద, మరో గంటలో చేరుకుంటుంది, నిన్ననే బయలుదేరింది, నీకు చెప్పలేదు అన్నాడు. ఆ మాట వినగానే కుముదకి ఏడుపు కాస్త తీవ్రమై కోపంగా మారింది. రమ్మనండి, మీ నాన్నగారు కూడా వస్తున్నారా? ఇద్దరిని కూర్చోబెట్టి పిండి వంటలు వండి పెడతానని చెప్పండి అంటూ ఒక్కసారిగా బోరుమంది. ఫణి వెంటనే మాట్లాడలేదు. ఒక క్షణం తర్వాత, బహుశా నిన్ను చూసి వెళ్ళిపోతుందేమో, ఒకవేళ ఉంటే గనక అమ్మని పని చేయమని నేను చెబుతాను, నువ్వు భంగపడకు అన్నాడు. కుముద నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయింది. పని చెప్పినట్టే గంటలో భర్తతో పాటు ఆటో దిగింది కాత్యాయిని. లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాక, ఏమ్మా ఎలా ఉన్నావు అంటూ కోడల్ని మామూలుగా పలకరించింది. తర్వాత, కాఫీలు తాగారా మీరిద్దరూ? తాగితేనే మరోసారి తాగుదురు గాని అంటూ వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి 4 కప్పుల కాఫీ కలిపి తీసుకొచ్చింది. తాము ఏమి చెప్పకుండానే అత్తగారు పని చేస్తున్నందుకు ఆశ్చర్యపోయింది కుముద. కాఫీ కలుపుతుంది అంతేగా, మొత్తం పని చేసినప్పటి మాట చూద్దాం అని కూడా అనుకుంటూ కాఫీ తాగడం ప్రారంభించింది. కాఫీలయ్యాక, ఇలా రమ్మ నువ్వు అంటూ కోడల్ని చేయి పట్టుకొని బెడ్రూంలోకి తీసుకువెళ్ళి తలుపులు వేసేసింది కాత్యాయిని. కుముద ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ చెప్పినట్టే బెడ్ మీద కూర్చుంది. కాత్యాయిని కోడల్ని పక్కన కూర్చుంటూ, బాగా బెంగ పడుతున్నట్టున్నావు, మొహమంతా పిక్కుపోయింది అంది. క్యాన్సర్ అని తెలిస్తే బెంగ కాదా? కావాలని కాస్త కటుగానే అంది కుముద. కాత్యాయిని నవ్వుతూ తన పైట తొలగించి బ్లౌజ్ విప్పి చూపించింది కోడలికి. ఆవిడికి ఒక రొమ్ము లేదు, పూర్తిగా తొలగించినట్టుంది. కుట్లు వేసి ఉన్నాయి. సన్నగా ఉండే మనిషి కావడం వల్ల బట్టల మీద నుంచి తేడా పెద్దగా తెలియడం లేదు. అత్తగారిని చూసి నిలువుగా కొయ్యబారిపోయింది కుముద. కాసేపు నోట్లోంచి మాట రాలేదు. తర్వాత తడబడుతూ, అంటే మీకు అంటూ ఆగిపోయింది. ఆపరేషన్ అయి 10 ఏళ్లయింది. ఫణి ఎప్పుడూ చెప్పలేదా నీకు? నవ్వుతూనే ప్రశ్నించింది కాత్యాయిని. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఏదో మాటల్లో ఫణి చెప్పినట్టు నీళ్ళగా గుర్తొచ్చింది కుముదకి. ఒకసారి చెప్పాడంతే. తర్వాత ఆవిడ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా రాలేదు. ఒంట్లో బాగలేదని గాని, ఫలానా బాధ అని గాని ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు. ఆవిడకి ఆపరేషన్ అయి 10 ఏళ్లయింది. ఈనాటికి నిక్షేపంగా ఉంది. హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది. కుముదకి ఏదో కొత్త ధైర్యం వచ్చినట్టుంది. 10 ఏళ్ల కిందట నాకు ఇది వచ్చి వీళ్ళకి ఫణికి ఇంకా ఉద్యోగం కూడా లేదు. చదువుకుంటున్నాడు. వాడికి తెలిస్తే బెంగపడతాడని ఆపరేషన్ అయి నేను ఇంటికి వచ్చేదాకా వాడికి అసలు చెప్పలేదు. మాకు చేసి పెట్టే దిక్కు కూడా ఎవరూ లేరు. మా అమ్మ నాన్న, అత్తమారు, మామగారు అందరూ పోయారు. నాకున్నదల్లా ఒక అన్నయ్య మాత్రమే. వదిన ఎప్పుడు అంటి ముట్టనట్టే ఉంటుంది. మా ఆడబడుచు అంటే మీ మావగారి అక్కయ్య, ఆవిడే వచ్చి ఒక 15 రోజులున్నారు. ఆ తర్వాత అంతా నాకు మీ మావగారు ఒక్కరే దిక్కయ్యారు. వండి పెట్టిన ఆయన్నే, ధైర్యం చెప్పిన ఆయన్నే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ మామగారొక్కరే నాకు 100 మంది పెట్టుగా చేశారు. అదృష్టవశాత్తు నాకు దొరికిన డాక్టర్ కూడా చాలా మంచావిడ. ఆవిడ కూడా నాకు చాలా ధైర్యం చెప్పారు. బెంగ పడవలసిన అవసరం ఏమీ లేదని, లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే నిండు నూరేళ్లు హాయిగా బతకొచ్చని పదే పదే చెప్పేవారామె. ఆ ధైర్యంతోనే కోలుకున్నాను. నువ్వు నమ్ముతావో నమ్మవో, కీమోథెరపీ ఉన్న రోజున పొద్దున్నే లేచి నాకు, ఆయనకి ఇద్దరికి 2 పూటలకి వంట చేసి పెట్టేసేదాన్ని. కీమోలు అయి వచ్చిన తర్వాత 2 రోజుల వరకు కాఫీ కలుపుకునే శక్తి కూడా ఉండేది కాదు. ఒక 3 రోజుల పాటు మొత్తం అన్నీ మీ మావగారే చేసేవారు. 4వ రోజు నుంచి నెమ్మదిగా నేను చేసుకునేదాన్ని అంటూ ఆగిందావిడ. అంటే 3 రోజులు రెస్ట్ చాలా?
ఆశగా అడిగింది కుముద. ఏమో చెప్పలేము. అది మనిషి శరీరతత్వం మీద, మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అయినా నాకు ఏ బాధ లేకుండా హాయిగా ఉంటేనే నేను పని చేసుకున్నాననుకుంటున్నావా? పిచ్చి పిల్ల నవ్వింది కాత్యాయిని. బాధ భరిస్తూ పని చేసుకోవడం ఆడదానికి పుట్టుకతోనే అబ్బుతుందేమో అనిపిస్తుంది నాకు. కీమో అయిన తర్వాత 4 రోజుల నుంచి నేను పని చేశానంటే నేను హాయిగా ఉన్నానని కాదు దానర్థం. నేను ఇంకా అలాగే పడక మీద ఉంటే మీ మావగారు బెంగటిల్లిపోతారు. ఆయనొక్కరే కాదు, నాకు నేను కుంగిపోతాను. నెమ్మదిగా లేచి వెళ్ళి ముందు ఓ కప్పు కాఫీ కలుపుకున్నాననుకో, నా మీద నాకే కాస్త నమ్మకం వస్తుంది. హమ్మయ్య! మరేం పర్వాలేదన్న భరోసా వస్తుంది. మనకి జీవితాంతం బలాన్నిచ్చేది ఆ నమ్మకమే, ఆ భరోసాయే. నేను రోజు రోజుకి పుంజుకున్నది ఆ భరోసాతోనే. ఈ రోజున నీ ముందు ఇలా ఉన్నది ఆ నమ్మకంతోనే. క్లాసుల్లో పిల్లలకి పాఠం చెబుతున్నట్టు వివరంగా చెప్పుకొస్తున్న అత్తగారిని కొత్తగా చూస్తూ ఉండిపోయింది కుముద. ఇంకో మాట చెప్పనా? మీ పెళ్ళైన ఏడేళ్ల నుంచి ఏ ఏడేళ్లలోనూ నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను. కానీ ఈరోజు కలిపినట్టు కప్పు కాఫీ కూడా ఏనాడూ కలపలేదు. ఎందుకో తెలుసా? నేను కావాలని ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను. ఆడదానికి 4 నాణ్యాలు ఎవరైనా ఇస్తారేమో గాని విశ్రాంతి మాత్రం ఏ ఒక్కరూ ఇవ్వరు. తనకి తానుగా తీసుకోవాల్సిందే. నీలా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు దగ్గర వాళ్ళ అమ్మలు, అత్తలు ఉండి బోలెడన్న పని చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ పిలిచి ఇంటర్వ్యూ చేయి. వాళ్ళకి విశ్రాంతి తీసుకోవాలని లేదా, ఆనందంగా హాయిగానే పని చేస్తున్నారా అని అడుగు. అలాంటి వాళ్ళలో ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు. మిగతా వాళ్ళంతా తప్పనిసరిగా రాజీపడి ఆనందం తెచ్చుకొని పని చేస్తున్న వాళ్ళే. కొందరు పని చేయకపోతే కొడుకు కోడలు తమని ఆదరించరన్న భయంతో చేస్తారు. అంతేగాని హాయిగా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఒక విషయం ఆలోచించు. ఒకడా ఒక ఆడదానికి కోడలొచ్చే వేళకి మానసికంగా ఎన్నో అనుభవాలై ఉంటాయి. శారీరకంగా ఎన్నెన్నో బాధలు పడి ఉంటారు. అందరికీ క్యాన్సర్‌లే రానక్కర్లేదు. బీపీలు, షుగర్‌లు, గుండె జబ్బులు, కీళ్ళవాతములు, గ్యాస్ ట్రబుల్ ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు లేనిదెవరికి? పెళ్ళైన దగ్గర నుంచి పురుళ్ళు, గైనిక్ సమస్యలతో బాధలు పడ్డ ఆడ శరీరం 50 ఏళ్లు దాటిన దగ్గర నుంచి నీరసపడడం ప్రారంభిస్తుంది. ఆ పాటికి ఈ అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి. అటువంటి పరిస్థితుల్లో పురుషుడు రిటైర్ అయినట్టు స్త్రీకి కూడా రిటైర్ అవ్వాలని, హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉండదా? చేయవలసిన బాధ్యత ఉన్నన్నాళ్ళు చేసింది. ఇంకా చచ్చేదాకానా? పూర్వం ఆడదానికి కూడా ఈ రిటైర్మెంట్ ఉండేది. కోడలొచ్చే పని అందుకుంటుంటే అత్తగారికి విశ్రాంతే. కానీ ఈ రోజుల్లో కోడలు ఉద్యోగస్తులు కావడం వల్ల అత్తగార్లకు ఆ రిటైర్మెంట్ లేకుండా పోయింది. నాలాంటి అత్తగార్లు పని చేయకపోతే తిట్టుకుంటున్నారు. అమ్మల్ని పిలిపించుకుంటున్నారు. అమ్మలు మాత్రం ఆడవాళ్ళు కాదా? వాళ్ళకి మాత్రం బాధలుండవా? అయినా కూతురి కోసం తప్పనిసరిగా పళ్ళు బిగువున పనిచేస్తున్నారు అంటూ కోడలి ముఖం చూసి ఆగిపోయింది కాత్యాయని. తన మనసులోని కల్మషం అంతటినీ అత్తగారు శుభ్రంగా కడిగేస్తూ ఉంటే తల వంచుకొని నిశ్శబ్దంగా వింటుంది కుముద. సరేలే, ఇంతకి నేను చెప్పొచ్చేదేమిటంటే, బలవంతంగానైనా నీ దగ్గర విశ్రాంతి తీసుకుందామనుకున్నాను. కానీ విధి రాత వేరేగా ఉంది. నీకు ఆపరేషన్, కీమోలు అన్నీ అయి పూర్తిగా సర్దుకోవడానికి కనీసం ఏడాది టైం పడుతుంది. నేను వాలంటరీ రిటైర్మెంట్‌కి అప్లై చేసి వచ్చాను. ఈ ఏడాది నేను నీ దగ్గరే ఉండి నిన్ను చూసుకుంటాను. ఆ తర్వాత కూడా నేను మీ మావగారు ఇక్కడే ఉంటాం. ఎందుకంటే నా ఉద్యోగం కంటే నీ ఉద్యోగంలో శ్రమ ఎక్కువ, సెలవులు ఉండవు, ప్రయాణ దూరం ఎక్కువ. అంచేత నేను బతికినంత కాలం నీకు సాయంగా ఉందామని అనుకుంటున్నాను అంటూ ఒక క్షణం ఆగి, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు మీ అమ్మని పిలిపించుకుంటానంటే నిర్మొహమాటంగా చెప్పు. మేము వెళ్ళిపోతాం అంది. ఆ మాటలు వింటూనే ఒక్కసారిగా చేతులు చాపి అత్తగారిని చుట్టుకుపోతూ బలబల ఏడ్చేసింది కుముద. లేదత్తయ్య, మా అమ్మ కంటే ఎక్కువ ధైర్యం చెబుతున్నారు మీరు. నాకు మీరే కావాలి. మీరు ఇచ్చే భరోసా కావాలి. మీరు నేర్పే ఆత్మవిశ్వాసం కూడా. ఇటు వైద్యం చేయించుకుంటూ, అటు ఉద్యోగం చేస్తూ నా మీద నేను నమ్మకం పెంచుకుంటా. ఆ తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు రిటైర్మెంట్ ఇస్తా అంది కన్నీళ్ల మధ్య నవ్వుతూ. పిచ్చి పిల్ల ఆప్యాయంగా కొడని తల నిమిరింది కాత్యాయని. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.